షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొచ్చాను మీ దగ్గరికి. అవునా, స్క్వేర్ రూట్ వాల్యూస్లోనే వర్గమూలాల్లోనే ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. దాన్ని చూడంగానే ఫట్ మన ఆన్సర్ ఎట్లా పెట్టాలి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్స్ పెట్టడం ఈజీ మెథడ్ అనమాట. ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. మనకి ఇందులో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండర్ రూట్ ఆఫ్ 6 రూట్ ఆఫ్ 6 రూట్ ఆఫ్ 6 అప్ టు ఇన్ఫైనైట్, అండర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ 6 రూట్ ఆఫ్ 6 రూట్ ఆఫ్ 6 రూట్, అండర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ రూట్ ఆఫ్ 6 ప్లస్ రూట్ ఆఫ్ 6 ప్లస్ అప్ టు ఇన్ఫైనైట్, under root of 6 minus under root of 6 minus under root of 6 minus infinite. So under root of 10 plus under root of 25 plus root of 108 plus root of 154 plus root of 225. ఈ క్వశ్చన్స్ని మనం ఇవి అని కాదు, ఈ 6 అని కాదు, 7 ఉన్నా 5 ఉన్నా 8 ఉన్నా అన్నిటికీ ఈ విధంగా చేయొచ్చు. చాలా సింపుల్గా మనం ఈ ప్రాబ్లంకి ఆన్సర్ చేయొచ్చు. వెరీ సింపుల్. అప్ టు ఇన్ఫైనైట్ మల్టిప్లికేషన్ మెథడ్లో ఉంటే అన్డౌటెడ్గా దీనికి ఏ విధానం ఉందో పక్కన పెట్టండి. డైరెక్ట్గా ఆన్సర్ మనం దీన్ని 6 అని పెట్టేయచ్చు. దాని ఆన్సర్ అంతే 6 అప్ టు ఇన్ఫైనైట్ ఉంటాయి. వెరీ సింపుల్గా అది ఏదైనా ఉండనియండి. రైట్, నెక్స్ట్ అప్ టు అండర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ 6 అండర్ రూట్ ఆఫ్ 6 రూట్ ఆఫ్ 6 అని ఉంది. అంటే దీనికి ఒక లిమిట్ ఉంది. ఇదేమో అన్లిమిటెడ్గా ఉంది. ఇన్ఫైనైట్ ఉన్నప్పుడు మనం అన్లిమిటెడ్గా ఉన్నప్పుడు ఆన్సర్ 6 అని పెట్టినాం. ఇప్పుడు ఇది లిమిటెడ్గా ఉంది. లిమిటెడ్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే సేమ్ 6 రాయాలి. ఆ తర్వాత ఎన్ని రూట్స్ ఉన్నాయి కౌంట్ చేస్తాం. 1 2 3 4 రూట్స్ ఉన్నాయి. 2 పవర్ 4 అని రాసుకోండి వాల్యూ. 2 పవర్ 4. 5 రూట్స్ ఉంటే 2 పవర్ 5. 6 రూట్స్ ఉంటే 2 పవర్ 6. 2 పవర్ 4 వాల్యూ ఎంత? 16. రైట్. 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16. సో ఈ 16ని దీని తల మీద పెట్టండి. కాకపోతే పైన ఒకటి తగ్గించి పెట్టండి. 15/16. సో దీని ఆన్సర్ 6 పవర్ ఆఫ్ 15/16. ఒక 16 వచ్చింది కాబట్టి 15/16 రాసినాం. 32 వస్తే 31/32 రాయండి. అర్థమైందా? సో 8 వచ్చింది అనుకోండి, 7/8 రాయండి. ఒకటి తగ్గించి రాయడం. ఇది దీని ఆన్సర్ అయిపోయింది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో దీని ఆన్సర్ చేసేసినాం మనం. దీని ఆన్సర్ అయితే డైరెక్ట్గా పెట్టేసినాం. నెక్స్ట్ చూద్దాం. 6 ప్లస్ కాంబినేషన్ ఉన్నప్పుడు దీన్ని 2 సహప్రధాన సంఖ్యల మల్టిపుల్గా రాయాలి. అంటే కో ప్రైమ్ నెంబర్స్ 2 సహప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం విడగొట్టామనుకోండి, 2 3s అని రాయొచ్చు మల్టిప్లికేషన్లో. అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటంటే ఒకటి 2 ఇంకొకటి 3, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటుంది రిజల్ట్. దీన్ని సొల్యూషన్ చేస్తే ఏది ప్లస్ ఏది మైనస్ అంటే ప్లస్ ఉంది కాబట్టి వీటి మధ్యలో పెద్దదానికి ప్లస్ పెట్టాలి. అంటే బిగ్ వాల్యూకి ప్లస్ పెట్టాలి. అంటే ఇది ప్లస్ ఇది మైనస్. సో ఆన్సర్స్ 2 దానికి -2 +3 2 ఆన్సర్స్. ఇప్పుడు సేమ్ వే మైనస్ కాంబినేషన్ వచ్చింది ఇక్కడ. రైట్, సేమ్ మళ్ళీ దీన్ని 2 × 3 అని పెట్టాం. ఓకే, అప్పుడు దాన్ని సేమ్ ఒక 2 రిజల్ట్ అండ్ 3 రిజల్ట్. బట్ మైనస్ మధ్యలో ఉంది కాబట్టి పెద్దదానికి మైనస్ పెట్టాలి. అంటే -3 +2 రిజల్ట్స్ 2, ఒకటి +2 ఇంకోటి -3. ఇలా విడగొడుతున్నాం. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం దగ్గర ఇవన్నీ చూడండి, అన్ని 6 కాంబినేషన్లు తీసుకున్నా నేను. మనం ఏ నెంబర్ కాంబినేషన్ తీసుకున్నా కూడా దీనికి ఆన్సర్స్ చేయొచ్చు. ఇంకా బ్రీఫ్గా కావాలి అంటే మన యాప్లో క్లాసెస్ ఉన్నాయి, దాన్ని జాగ్రత్తగా వినండి. అవునా? నెక్స్ట్ అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. సరే, నేను ఒక సింపుల్ షార్ట్ కట్ చెప్పాలని చెప్తున్నాను మీకు. ఇది ఈజియెస్ట్ వేలో మనం ఆన్సర్స్ చేయడం. ఫస్ట్ ఏమో ఇది అప్ టు ఇన్ఫినిట్ అంటే 6. ఇదేమో ఎన్ని రూట్స్ అయితే ఉన్నాయో దాన్ని 2 పవర్ 4 అని రాసి 16, దాన్ని ఒకటి తగ్గించి కింద రాసి పైన రాసినాం 15/16. నెక్స్ట్ ఇట్లా ప్లస్ కాంబినేషన్ ఉన్నప్పుడు 2 3 అని రాసినాం. పెద్దదానికి ప్లస్ పెట్టాం, చిన్నదానికి మైనస్ పెట్టినాం. మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ పెద్దదానికి మైనస్ పెట్టినాం, చిన్నదానికి ప్లస్ పెడుతున్నాం. స్మాల్ వాల్యూకి ప్లస్, బిగ్ వాల్యూకి మైనస్. మిడిల్లో ఏ సింబల్ ఉంటే అది బిగ్ వాల్యూకి పెట్టాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది అనుకోండి, యాక్చువల్గా దీని ప్రొసీజర్ ఏంటి? దీన్ని సింప్లిఫై చేసుకుంటూ రావాలి లోపల నుంచి. కానీ నేనేమంటాను, ఇట్లాంటి పెద్ద ప్రాబ్లం కనపడ్డప్పుడు సింపుల్గా మీరు √10+ అని ఉంది. అంటే 10+ అంటే 10 తర్వాత ఉన్నది. అంటే 10 తర్వాత ఉన్న వర్గ సంఖ్య చెప్పండి. ఆఫ్టర్ 10 స్క్వేర్ నెంబర్. ఆఫ్టర్ 10 స్క్వేర్ నెంబర్. స్క్వేర్ నెంబర్స్ ఏంటి?
1, 4, 9, 16, 25, 36 like so on. Now ఇక్కడ 10 తర్వాత ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటి అంటే 16 అంటే కాబట్టి √16. సో దాని వాల్యూ ఎంత 4. అదే ఆన్సర్ డైరెక్ట్గా దీనికి. సింపుల్ టెక్నిక్, అర్థమైందా? ఒకవేళ 10 ప్లస్ కాకుండా 10 మైనస్ ఉంది అనుకోండి, అంటే 10 కంటే ముందు ఉన్నటువంటి 10కి బిఫోర్ ఉన్నటువంటి స్క్వేర్ నెంబర్ తీసుకోవాలి. 10 తర్వాత ఉన్న స్క్వేర్ నెంబర్ √16, 16 తీసుకున్నాం, దానికి రూట్ వాల్యూ ఫైండ్ చేసినాం. 10కి బిఫోర్ ఉన్నది ఏంటి అంటే 9 అంటే √9 వాల్యూ, అప్పుడు 3 అవుతుంది ఆన్సర్. ఇప్పుడు మైనస్ ఉంటాయి, ప్లస్ ఉంటాయి. కావాలంటే మీరు ఇది లెంతీ ప్రొసెసర్లో సింప్లికేషన్ చేసి చూడండి, దాని ఆన్సర్ అదే వస్తుంది. నేనేమంటాను, ఇలాంటి అంశాలు ఇంకా చాలా చాలా మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను. అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఇంపార్టెంట్ ఓన్లీ పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి అండ్ గ్రూప్ 4కి రిలేటెడ్గా ఉన్నటువంటి సెక్రటరబిలిటీ గ్రూప్ 4లో ఉన్నటువంటి అంశాలని నేను దీంట్లో పెడుతూ ఉంటాను. కీప్ వాచింగ్, జాగ్రత్తగా వాచ్ చేయండి. ఎక్కువ సోది చెప్పాను, సబ్జెక్ట్ మాత్రమే నేర్పించే ఏకైక ఛానల్ మాది, అవునా? షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. దీంట్లో ఎటువంటివి అన్నెసరీ థింగ్స్ మాట్లాడడం కానీ, వేస్ట్ మీ టైం వేస్ట్ చేసుకుంటూ మేము డిస్టర్బ్ చేయడం కానీ ఇలాంటివి ఉండదు. ఏదైనా ఉంటే గన్ షాట్, ఏదైతే ప్రాబ్లం మీకు అవసరం పడుతుందో ఆ అంశాలు ఇక్కడ చెప్తాం. ఇంకా బ్రీఫ్గా దీనికి సంబంధించిన వీడియోస్ కావాలంటే మీరు మన యాప్ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి, అందులో మీరు చక్కగా చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.